కామారెడ్డి జిల్లా పిట్లం మండలం హస్నాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 సంక్షేమ పథకాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రారంభించారు. మంజూరైన లబ్ధిదారులకు ఆయన ధృవీకరణ పత్రాలను అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని, ఇది నిరంతర ప్రక్రియ అని, ఎవ్వరూ కూడా ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల లబ్ధిదారులుగా మీ యొక్క ఈరోజు 4 పథకాలు ప్రభుత్వం ప్రారంభిస్తూ ఉన్నది. దేశమంతా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నప్పటికీ తెలంగాణలో మరీ ప్రత్యేకంగా ఈ గణతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. 4 పథకాలు ప్రతి ఒక్క పేదవాడికి అవసరమైనటువంటి అద్భుతమైన పథకాలు గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనకు అందుతూ ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు కేవలం మనము ఈ పథకాలను ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రారంభంలో భాగంగా ప్రతి పథకం నుండి కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే ప్రకటించడం జరుగుతుంది. మిగతా లబ్ధిదారులకందరికీ త్వరలోనే అన్ని పథకాలు అమలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మిత్రులారా, మీరు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి పథకాలు, ఇవి నిరంతరమైనటువంటి పథకాలు. రేషన్ కార్డు కావచ్చు, ఆ తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఏదైనా కూడా అన్ని నిరంతరం కొనసాగేటటువంటి స్కీములు భాగస్వామ్యం చేసే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు, సహకరిస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మేము ప్రకటించబోయేటటువంటి లబ్ధిదారులు ముందుకు రావాలని చెప్పేసి, ఇతర లబ్ధిదారులు అందరూ కూడా సంయమనంతో వేసి ఉండాలని చెప్పేసి మనవి చేస్తూ ముగిస్తున్నా. ఇందిరమ్మ ఇల్లు శివన గ్రామస్తులకు ఆహార భద్రత షేక్ జిలానీ కుటుంబ కిష్టయ్య